వైసీపీ నేత వల్లభనేని వంశీమోహన్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. మొన్ననే ఆయన జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉన్నారు. తర్వాత గన్నవరం నియోజకవర్గంలో పర్యటనలను మొదలుపెట్టారు. అయితే ఆయన అంతగా రాజకీయ ఆసక్తితో లేరని తెలుస్తోంది. ఒకవేళ పార్టీ పట్టు పడితే తన భార్యను రంగంలోకి దించేందుకు ముందుకొచ్చినట్లు సమాచారం. కానీ జగన్ మాత్రం అందుకు అంగీకరించలేదు. వల్లభనేని వంశీ అయితేనే గన్నవరంలో నెగ్గుకు రాగలరని జగన్ అభిప్రాయం. అందుకే జగన్ బలవంతం మీద ఆయన ఇప్పుడు గన్నవరంలో పర్యటనలు చేస్తున్నారు. అయితే ఒకవైపు కూటమి ఇక్కడ బలంగా ఉంది. ఇదే సమయంలో వైసీపీపై వంశీ రూపంలో రిమార్క్ ఉంది. దానిని అధిగమిస్తే కానీ అక్కడ విజయం సాధించలేదు వైసీపీ. వల్లభనేని వంశీ 2 సార్లు టీడీపీ నుంచి గెలిచారు. 2014లో తొలిసారిగా గెలిచిన ఆయన 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. 2019లో టీడీపీలో రెండోసారి గెలిచి వైసీపీలో చేరారు. అయితే 5 ఏళ్ల పాటు అధికార పార్టీగా కొనసాగిన ఆయనపై నేరుగా అవినీతి ఆరోపణలున్నాయి. టీడీపీ హయాంలో సైతం చాలా అవినీతి కేసులున్నాయి. వాటిని సాకుగా చూపి వైసీపీ ఆయనను ఆకర్షించింది. వైసీపీలో చేరిన తర్వాత ఆయన అవినీతి మరింత పెరిగిందే కానీ తగ్గలేదు. అనుచరులపై కాకుండా నేరుగా ఆయనపైనే విమర్శలు, అవినీతి ఆరోపణలొచ్చాయి. పైగా చంద్రబాబుతో పాటు లోకేష్ పై నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. మరోవైపు చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై కూడా అసెంబ్లీ వేదికగా వల్లభనేని వంశీమోహన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన జైలు పాలయ్యారు. కానీ ఆయనపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో పెద్దగా సానుభూతి రాలేదు. అయితే వల్లభనేని వంశీమోహన్ పై 2 సార్లు పోటీ చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. 2019లో వంశీపై పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2024లో మాత్రం అదే వల్లభనేని వంశీపై పోటీ చేసి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. ఇక్కడ వైసీపీతో పోల్చుకుంటే టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. పైగా యార్లగడ్డ వెంకట్రావు అనుచరులపై అవినీతి ఆరోపణలు రావచ్చేమో కానీ యార్లగడ్డ వెంకట్రావుకు మాత్రం నియోజకవర్గంలో మంచి పేరుంది. అందుకే వల్లభనేని వంశీ చేసే ప్రయత్నాలేవీ వర్కౌట్ కావు.